కళ్యాణదుర్గం ప్రజలకు నమస్కారం. కళ్యాణదుర్గంలో ఎమ్మెల్యే సురేంద్రబాబు గారు చేస్తున్న అభివృద్ధిని ఓర్చుకోకుండా ఇక్కడ వైసీపీ ఇన్ఛార్జ్గా పనిచేస్తున్న రంగయ్య గారు చాలా విమర్శలు చేస్తున్నారు. సార్, మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. ఆంధ్రనివా గురించి మాట్లాడుతున్నారు సార్. మీరు మీ పార్టీ కూడా గతంలోన ఆంధ్రనివా పనుల్ని ఆపేసి సగంలోనే నిలబెట్టేసి అవి ముందుకు పోకుండా చేసిన గత చరిత్ర మీది సార్. మా సురేంద్రబాబు గారు 2019లోనే ఆంధ్రనివా పనులు స్టార్ట్ చేసి 30% పనులు పూర్తి చేశాడు సార్. అప్పుడేను తర్వాత దురదృష్టవశాత్తు వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక ఆ కాలువ పనులను నట్టేట ముంచేసినారు. రైతులకి మోసం చేస్తూ రైతులకు బాగుపడకూడదన్న ఉద్దేశంతోన ఆ పనులను ఎక్కడివక్కడే ఆపేశారు సార్. తర్వాత 2024లో టీడీపీ గవర్నమెంట్ వచ్చిన మొదటి 6 నెలల్లోనే పర్మిషన్ తీసుకొని వచ్చి ఆంధ్రనివా పనుల్ని ముందుకు సాగుతున్న మహానాయకుడు, గొప్ప నాయకుడు, ప్రజల ఆశాజ్యోతి, రైతులు ఆశాజ్యోతి, 114 చెరువులకు నీళ్ళు ఇవ్వాలనే సంకల్పంతో పనిచేస్తున్న అమలేని సురేంద్రబాబు గారిని మీరు విమర్శిస్తున్నారు సార్ పదే పదే. సార్, అభివృద్ధి చూడండి సార్. నియోజకవర్గ వ్యాప్తంగా నలుమూలలా మీరు మీ వైసీపీ కార్యకర్తల నుంచి వివరాలు సేకరించండి సార్. ప్రతి గ్రామంలో కూడా అభివృద్ధి అనేది ఏ విధంగా ఉందో జరుగుతూ ఉంది. మారుమూరు గ్రామాల్లో టార్ రోడ్లు అయితే ఏమి, సీసీ రోడ్లు అయితే ఏమి, తాగునీటి సమస్యని ఎప్పటికప్పుడే పరిష్కరించడం అయితే ఏమి, ఫిల్టర్ వాటర్లు సార్. తన సొంత నిధులతో ఎమ్మెల్యే సురేంద్రబాబు గారు సొంత నిధులతోన అడిగిన వెంటనే ఫిల్టర్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నారు సార్ మా ఎమ్మెల్యే సురేంద్రబాబు గారు. అదేవిధంగా సార్, ప్రతి కులానికి, బడుగు బలహీన వర్గాలకు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ అన్ని కులాలకు సమాన అవకాశాలు కల్పిస్తూ ప్రతి కులాన్ని కూడా గౌరవిస్తూ ఈరోజు కళ్యాణదుర్గం అభివృద్ధి పథంలో తీసుకుపోతున్నారు సార్ సురేంద్రబాబు సార్ గారు. అలాంటి సార్ పైన లేనిపోయిన అభాండాలు వేయడానికి మీకు మనసు ఎలా వస్తుంది సార్? మీకు సార్, మీ సామాజిక వర్గం చెందిన మీ బోయ కులస్తులకి పెద్దపీట వేస్తూ అన్ని పదవుల్లోన వాల్మీకులకి ముందు ఉంచుతూ అదేవిధంగా 50 లక్షల రూపాయలతోన వాల్మీకి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తూ వాల్మీకి సర్కిల్ని డెవలప్ చేస్తున్నారు సార్. మీరు రోజు ఇలాగే పోతుంటారు సార్, మీరు అన్ని చూస్తున్నారు. అదేవిధంగా సార్, వాల్మీకి సర్కిల్ నుంచి టీ సర్కిల్ వరకు రహదారి ఎంత ఇబ్బందికరంగా ఉండేది సార్. డ్రైనేజీ అంతా రోడ్డు పైన వచ్చేది సార్. అలాంటిది అతను 7-8 నెలల్లోనే పూర్తి చేస్తూ ప్రజలకు సౌకర్యవంతంగా రహదారిని ఏర్పాటు చేసినాడు సార్. ఇంతకన్నా ఏ అభివృద్ధి కనిపించాలి సార్ మనకు? అదేవిధంగా కురుబ సామాజిక వర్గానికి చెందిన కనకదాసి విగ్రహాన్ని ఏర్పాటు చేసి రాష్ట్ర పండుగకు కూడా ఈ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో నిర్వహించి మంత్రి నారా లోకేష్ గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం అతను చేసిన పొరపాట సార్. అదేవిధంగా యాదవ కులస్తులకు కులదైవమైన బెసరపల్లి గుడికట్టు కాంపౌండ్ వాళ్లకు 50 లక్షల రూపాయలు శాంక్షన్ చేపి అవి కూడా పనులన్నీ పూర్తి కావస్తా ఉంది సార్. ఇలాంటి మనసున్న మహారాజు అభివృద్ధికి నిదర్శనంగా ఉండే ఒక ఎమ్మెల్యే సురేంద్రబాబు గారి పైన అభాండాలు వేయకండి సార్. అభివృద్ధి అంటే ఏమో మా తెలుగుదేశం ప్రభుత్వంలోనే అభివృద్ధి జరుగుతూ ఉంది, కానీ వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి జరగడం లేదు సార్. గతంలో ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేస్తూ మినిస్టర్ అయిన వ్యక్తి సుబేదార్ చెరువుని కబ్జా చేసిన చరిత్ర వైసీపీ గారికే చెందుతుంది, కానీ టీడీపీ వాళ్ళకి చెందదు సార్. కాబట్టి సార్, దయ ఉంచి మీరు డిఆర్డీఏ పీడీగా ఏ విధమైన మనస్తత్వంతో ఉండి ఆ రోజు ప్రజలకు సేవ చేసినారో ఆ మనస్తత్వంతోనే ప్రజలు సేవ చేయండి. ప్రజలు మెచ్చే విధంగా మంచి విషయాలు తెలియజేయండి, కానీ ప్రజల్ని తప్పుదారి పట్టించే విధంగా చేయొద్దని మనవి చేసుకుంటున్నాను సార్.